హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ గారు, డియూసిడి. నేను ఈరోజు ఒక పర్సన్ని పరిచయం చేయబోతున్నాం. ఈసారికి ఆల్మోస్ట్ 2012 నుంచి సైనస్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉండే, సర్జరీ దాకా వెళ్ళిండు. అయినా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ రికవర్ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఈరోజు వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత ఈరోజు మన సార్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సార్ సైనస్ సంబంధించింది ఏమేమి ప్రొడక్ట్స్ వాడిండో ఒకసారి చూద్దాం. సార్ పేరు వచ్చి మనకు సార్ మెడికల్ జాబ్ చేస్తున్నాడో చేసుకుంటూ ఈరోజు వెస్టేజ్ బిజినెస్ పార్ట్ టైంగా షూట్ చేసుకున్నామట. సార్ పేరు వచ్చి వెంకటేష్. సార్ వాడిన ప్రోడక్ట్ వచ్చి మనకు కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్, నెక్స్ట్ మనకు రెస్పోకేరల్, ఆమ్లా, అలోవెరా, సీబక్త్రాన్, నోని, ఫ్లాక్సైడ్, ఇవన్నీ వాడడం వల్ల సార్కి సైనస్ ప్రాబ్లం మొత్తం క్యూర్ అయిపోయింది. తర్వాత ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సార్ మాటలో కూడా ఒకసారి సైనస్ సంబంధించింది ఎలా సిమ్టమ్స్ ఫేస్ చేసిందో ఒకసారి సార్ మాటలో ఒక అనుకుంది. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేష్. నేను ఏంటంటే సైనస్ గురించి చాలా ఇబ్బంది పడ్డాను. ఎలా అంటే సైనస్ ఇంకా నేను బండి మీద వెళ్ళినా కానీ నాకు డస్ట్ ఎలర్జీ ఉండేది అనమాట. డస్ట్ ఎలర్జీ వల్ల ఏమైందంటే కళ్ళు రెడ్డి అయిపోయేది. అసలు ఇంకా ఎట్లా అంటే తుమ్ములు నాన్ స్టాప్ వచ్చేది. దానివల్ల హాస్పిటల్ వెళ్ళి చూపించిన, బట్ సర్జరీ వరకు కూడా సర్జరీ చేయించాను. దాని తర్వాత ఇంకా నాకు క్యూర్ కాలేదు. దానికోసం ఏమైందంటే ఊపిరి ఆగిపోయేది. బ్రీతింగ్ అనేది ఏంటంటే వింటర్ సీజన్లో వస్తే ఏమైందంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం కోసం చాలా టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడినా. ఆ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమైందంటే హెల్త్ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఆ ఏమైందంటే హెల్త్ గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ వచ్చి, గ్యాస్ ఏంటంటే మనం వాటర్ తాగినా నాకు ఎసిడిటీ ప్రాబ్లం వచ్చేది. ఇంకా అన్నం తినలేను, ఏం వాటర్ కూడా తాగలేకపోయాను. అట్లా ఆ ప్రాబ్లం రావడం వల్ల ఏమైందంటే ఇంక ఇదైతే కాదు సిచ్యువేషన్ అని అక్కడ నేను ఏంటంటే జడ్చల్లో ఉండేవాడిని. జడ్చల్లో ఉన్నప్పుడు జడ్చల్ నుంచి ఇక్కడ రూమ్ కాల్ చేసే టైంలో బిట్వీన్ మధ్యలో ఏంటంటే నాకు బ్రీతింగ్ ఆగిపోయింది ఒకసారి నైట్లో. మిస్సెస్ చూసి ఇట్లా ప్రాబ్లమ్ని చెప్పింది. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆ ప్రాబ్లం? నాకు 2012లో స్టార్ట్ అయింది సార్ ప్రాబ్లం. అది ఏమన్నా డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్స్ ఏమంటారు, అది డస్ట్ ఎలర్జీ, అదంతే అట్లే ఉంటుంది, క్యూర్ కాదు, మీరు రూమ్ చాలా నీట్గా ఉండి డస్ట్ ఎక్స్పోజ్ కావద్దు అని చెప్పారు అనమాట. వెస్టేజ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి వాడతారు? వెస్టేజ్ జస్ట్ ఓన్లీ ప్రోడక్ట్ తీసుకొని ఒక 10 days వాడినా. ఆ 10 days వాడిన తర్వాత ప్రాబ్లం అనేది మాకు క్లియర్ అయిపోయింది. ఆ 10 days నుంచి నెక్స్ట్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు హాస్పిటల్ మెడిసిన్స్ వాడలేదు. ఇంకా ఇవే కంటిన్యూ వాడినా. సిమ్టమ్స్ ఎలా ఉంటుంది మీకు? ఈ సిమ్టమ్స్ చాలా హ్యాపీగా ఉన్నా. స్టార్టింగ్ బై బర్త్ ఎలా ఉంది, ఇప్పుడు అలా ఉన్నా. అసలు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. అంటే సార్ కన్నా 2019లో వెస్టేజ్ పరిచయం అయింది, కానీ పట్టించుకుని నమ్మకం లేకుండే. కానీ అతను స్వతహాగా వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ క్యూర్ అయిన తర్వాత మాత్రమే బిజినెస్ చేయాలి స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ డీలర్స్ అందరికీ. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.